నేనేనండి. ఏం చేస్తున్నావు? పొలానికి గండి కొడుతున్నానండి. ఇప్పుడు గండి ఎందుకు? పెద్ద వర్షం వచ్చేలాగుందండి. పంట మునిగి పాడైపోతుందేమోనని. ఇంత పెద్ద గాలికి వర్షం ఏం రాదు, వెళ్ళు. వచ్చేటట్టే ఉందండి. ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, మాకు తెలీదా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో? నరసింహ, మన పొలానికి కూడా గండి కొట్టరా. అవసరం లేదండి, మీ పొలానికి కూడా నేనే గండి కొట్టేశాను. మీరు వెళ్ళండి సార్, తడిసిపోతున్నారు. నేను చూసుకుంటానుగా. ఇక్కడ పడుకున్నావేంటి? అవును, ఇక్కడ పడుకున్నానేంటి? మనసేం బాగాలేదు మాస్టరు. అయితే నీ మనసు బాగుండే మాట ఒకటి చెప్పనా? నీ చెల్లెలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందిరా. నిజంగానా మాస్టరు? అవునరా. సిరమా, నిండు నూరేళ్ళు సుఖంగా ఉండు మాస్టర్. మీ అన్నయ్య దీవించినట్టుగా నీకు నచ్చిన వాడిని చేసుకుని సంతోషంగా జీవించు. నేను కావాలని అలా వచ్చేసింది అంతే. అలా చూస్తావేంట్రా? ఇదే నా కూతురు అయి ఉంటే రైల్వే స్టేషన్ రాసి ఇచ్చేవాడిని. నువ్వేమి ఇస్తావు చెప్పు? అంత మామూలు పడుతున్నారేంటి అమ్మాయి గారు? గాజులు కావాలా, దుద్దులు కావాలా? వెళ్ళి అడగండి. అడగండి అమ్మాయి గారు. ఏం కావాలమ్మా? మన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అన్నయ్య. మన వాళ్ళేంటమ్మా, ఊరందరినీ పిలుద్దాం. అన్నయ్య. ఏంటమ్మా? అందరినీ అంటే సంతోష్ని కూడా పిలవచ్చా? అందరితో పాటే అతను పిలు. డౌట్గా ఒప్పుకున్నాడు, జాగ్రత్త. మీ అన్నయ్య గారు వస్తున్నారు. మొహమాటం పడకుండా శుభ్రంగా తినండి. ఇంకో రెండేయండి. రెండంటే రెండేనా? అక్కడ గేదె కుడి తాగుతున్నట్టుంది, దాన్ని ఆతలేదాండి. రాది గేదె కాదు. ఆయనంది కూడా మిమ్మల్నే, గేదెని కాదు. వడ్డిస్తూ పోయారాలు ఒక రేటు జాగ్రత్త. నీకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? నాకు ఎక్కిళ్ళు వచ్చి అంత తిన్నాను. నేను ఇలా తినాలనిగా ఊరందరికీ భోజనాలు పెట్టించావు కదా. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవా? నువ్వు పాస్ అయ్యావు, నేను కూడా పాస్ అవ్వాలిగా. బెస్ట్ ఆఫ్ లక్.